హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూస్తాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నేడే అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ ప్రమాణ స్వీకారం. రెండోసారి అమెరికా ప్రెసిడెంట్గా రిపబ్లికన్ నేత బాధ్యతలు. వాషింగ్టన్లో -6 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు. క్యాపిటల్ బిల్డింగ్ లోపలే ప్రమాణ స్వీకారం. ట్రంప్ పాలసీలకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనలు. వాషింగ్టన్ అంతటా భద్రత కట్టుదిట్టం. ముందుగా చైనా భారత్లో పర్యటించే ఛాన్స్. ఏజ్ను ఆపే ఏఐ అంటూ ఒక న్యూస్. చర్మ కణాలను యంగ్ స్టెమ్ సెల్స్గా మార్చేందుకు పరిశోధనలు. ప్రోటీన్ల రీఇంజనీరింగ్కు ప్రత్యేక టూల్ రూపొందించిన ఓపెన్ ఏఐ. సక్సెస్ అయితే మనుషుల జీవితకాలాన్ని 10 ఏళ్ళు పెంచేందుకు ఛాన్స్ అంటూ ఒక న్యూస్. మనుషుల మాదిరిగానే ఆలోచిస్తూ ఎన్నో పనులు చేసి పెడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇప్పుడు సైన్స్ పరిశోధనలకు కూడా సాయం చేస్తుంది. ఏజ్ని తగ్గించి మనుషుల జీవితకాలాన్ని పెంచే పరిశోధనల్లో ఎలా సక్సెస్ అవ్వాలన్న విషయంలో సైంటిస్టులకు కొత్త మార్గాలను చూపుతుంది. ప్రోటీన్లను రీఇంజనీరింగ్ చేయడం ద్వారా చర్మ కణాలను యంగ్ స్టెమ్ సెల్స్గా మార్చి కొత్త టిష్యూ అవయవాలను ఉత్పత్తి చేసేందుకు జరుగుతున్న రీసెర్చ్లో ఇప్పుడు GPT-4b మైక్రో అనే ఏఐ టూల్ కీలకంగా మారింది. చాట్ జీపీటీతో సంచలనం సృష్టించిన ఓపెన్ ఏఐ సంస్థ ఈ కొత్త ఏఐ టూల్ను తయారు చేసింది. మనుషుల జీవితకాలాన్ని కనీసం 10 ఏళ్ళు పెంచేందుకు ప్రయత్నిస్తున్న రెట్రో బయోసైన్సెస్ సంస్థ ఈ GPT-4b మైక్రో టూల్ను ఉపయోగించి ప్రోటీన్ల రీఇంజనీరింగ్ పరిశోధనలో కీలక ముందడుగు వేసింది అంటూ ఒక న్యూస్. ఇదే విషయంలో గూగుల్ కూడా రంగంలోకి. యాంటీ ఏజింగ్ పరిశోధనలపై గూగుల్ కంపెనీ కూడా ఇదివరకే రంగంలోకి దిగింది. ప్రోటీస్ నిర్మాణాలను నిమిషాల్లోనే గుర్తించి వాటిని రీఇంజనీరింగ్ చేసే ఆల్ఫాఫోల్డ్ అనే ఏఐ టూల్ను 4 ఏళ్ల కిందటే సృష్టించింది. ఒక్కో ప్రోటీన్ ఎలా పనిచేస్తుంది, ప్రోటీన్లు ఇతర కణాలతో ఎలా ఇంటరాక్ట్ అవుతాయన్న విషయాన్ని ఈ ఆల్ఫాఫోల్డ్ గుర్తిస్తున్నది. ఇప్పటిదాకా దాదాపు 20 కోట్ల ప్రోటీన్ స్ట్రక్చర్లను ఆల్ఫాఫోల్డ్ టూల్గా గుర్తించగా ఆ సమాచారాన్ని ప్రత్యేక డేటాబేస్లో గూగుల్ భద్రపరిచింది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం. ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 90 వరకు టెంట్లు కాలి బూడిదయ్యాయి. భక్తులు, సాధువులు భయంతో పరుగులు తీశారు అంటూ ఇంకొక న్యూస్ మనం చూడొచ్చు. 40,000 కోట్లు ఇవ్వండి, కేంద్రానికి రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు చేయాలని ప్రపోజల్స్. ఏపీతో సమానంగా తెలంగాణను కూడా చూడాలి. మెట్రో, మూసీ, ఫ్యూచర్ సిటీ, RRR ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి. స్పోర్ట్స్ స్కిల్ వర్సిటీలకు సహాయం అందించండి. కేంద్ర పథకాల కింద ఇచ్చే నిధులు పెంచాలి. IIM, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయాలు ఏర్పాటు చేయాలి. పెండింగ్ నిధులన్నింటినీ విడుదల చేయాలని కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం వినతి. తెలంగాణ చేపట్టనున్న కీలక ప్రాజెక్టులకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర సర్కార్ కోరింది. త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తగినన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రం చేపట్టిన మూసీ, మెట్రో, ఫ్యూచర్ సిటీ, RRR, రేడియల్ రోడ్ల ప్రాజెక్టులు, స్పోర్ట్స్ స్కిల్ యూనివర్సిటీలకు కనీసం 40,000 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు చేయాలని ప్రతిపాదనలు పంపించింది. రానున్న 4 ఏళ్ల పాటు ప్రతి బడ్జెట్లోనూ ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు చేయాలని, అలా చేస్తే రాష్ట్ర అభివృద్ధి మరింత ఊతం లభిస్తుందని పేర్కొంది. ఫలితంగా కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న $1 ట్రిలియన్ ఎకానమీలో తెలంగాణ $1 ట్రిలియన్ కంట్రిబ్యూట్ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలియజేసింది. హైదరాబాద్లో కొత్త ఐటీ పార్క్. క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు ఈ చిత్రంలో మనం చూడొచ్చు. 450 కోట్ల పెట్టుబడులకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ఒప్పందం. సీఎం రేవంత్ రెడ్డితో ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రకటన. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందన్న సీఎం. ముగిసిన సింగపూర్ పర్యటన.
నేడు దావోస్కు సీఎం బృందం 24న తిరిగి తెలంగాణ రాష్ట్రానికి రానున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం. రాష్ట్రంలో 450 కోట్ల పెట్టుబడులకు సింగపూర్కు చెందిన క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్లో అత్యాధునిక ఐటీ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన ఆదివారం సింగపూర్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ అంశాన్ని వెల్లడించింది. క్యాపిటల్ ల్యాండ్ చేపట్టే కొత్త ఐటీ పార్క్ హైదరాబాద్ అభివృద్ధిలో మరొక మైలురాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. క్యాపిటల్ ల్యాండ్ నిర్ణయాన్ని స్వాగతించారు. సింగపూర్ కేంద్రంగా విస్తరించిన ఈ కంపెనీ ప్రపంచ స్థాయి రియల్ ఎస్టేట్స్ రంగంలో ఒకటి. హైదరాబాద్లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఐటీ పార్కును అభివృద్ధి చేయనుంది. బ్లూ చిప్ కంపెనీలు కావలసిన ప్రీమియం సదుపాయాలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్ను అందుకునే అన్ని సౌకర్యాలు ఈ ఐటీ పార్కులో అందుబాటులోనూ ఉన్నాయి అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు. ఖోఖో వరల్డ్ ఛాంపియన్షిప్లో ఇండియా డబల్ ధమాకా. ఖోఖో వరల్డ్ కప్లో ఆతిథ్య ఇండియా డబల్ ధమాకా మోగించింది. మెన్స్, విమెన్స్ టీమ్స్ మెగా టోర్నీలో విజేతలుగా నిలిచాయి. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో ప్రతీక్ వైకర్ కెప్టెన్సీలోని మెన్స్ టీం 54-36 తేడాతో నేపాల్ను ఓడించి ట్రోఫీ గెలుచుకుంది. కంగ్రాచులేషన్స్ ఇండియన్ ఖోఖో టీం. అభివృద్ధిని అడ్డుకునే వారికి బుద్ధి చెప్పాలి అంటూ ఒక న్యూస్. దొరల పాలన నుంచి తెలంగాణ విముక్తి పొంది ప్రజల తెలంగాణగా మారింది. ఉద్యమ పంతాలోనే రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం. రాష్ట్ర సాధన ఉద్యమంలో ద్రోహులను తరిమేసినట్లే ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ తెలంగాణ కల్చరల్ సొసైటీ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. సింగపూర్లోని నదిలో పడవ ప్రయాణం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మనం చూడొచ్చు. రాష్ట్రంలో ఇండ్లు లేని కుటుంబాలు 30 లక్షలు. ప్రతి జిల్లాలో యావరేజ్గా 90,000 ఫ్యామిలీలకు ఇండ్లు లేవు. సొంత జాగా కూడా లేనోళ్ళు 11.60 లక్షల మంది. జిహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కుటుంబాలు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో వెల్లడి. సర్కార్కు చేరిన లెక్కలు. లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల్లోనే అంటున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. రేషన్ కార్డులతో సహా పథకాలకు కూడా అంటున్న డిప్యూటీ సీఎం భట్టి. ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు, అర్హులందరికీ న్యాయం చేస్తాం అంటున్న ఉప ముఖ్యమంత్రి. రేషన్ కార్డులపై కొందరు కావాలనే అపోహలు సృష్టిస్తున్నారని ఫైర్ అయిన భట్టి. నీళ్లు కావాలి, నిర్వహణ వద్దు. ఉమ్మడి ప్రాజెక్టులపై ఏపీ తీరు ఇది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పెద్దవాగు మెయింటెనెన్స్లో గాలి కొదిలేసిన పక్క రాష్ట్రం. వాళ్ళు ఆపరేట్ చేస్తున్న శ్రీశైలం ఫ్లంజ్ ఫుల్లో భారీ గొయ్యి ఏర్పడిన రిపోర్ట్లు చేపట్టలేదు. మనం ఆపరేట్ చేస్తున్న సాగర్లో సగం చెరబట్టి మరమ్మతులకు మాత్రం పైసా ఇవ్వట్లేదు. పెద్దవాగు విషయంలోనూ అదే తీరు. కేఆర్ఎంబి, జిఆర్ఎంబీలకు మరొకసారి ఫిర్యాదు చేసే యోచనలో తెలంగాణ సర్కార్. శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి కేటాయింపులకు మంచినీటిని తరలించుకుపోతున్న ఏపీ ఆ ప్రాజెక్టుల నిర్వహణ మాత్రం గాలి కొదిలేసింది. ఈ విషయమై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఆ రాష్ట్రానికి లేఖలు రాస్తున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్తో పాటు గోదావరి బేసిన్లోని పెద్దవాగు ప్రాజెక్టు 2 రాష్ట్రాల ఆధ్వర్యంలో ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ ఆపరేట్ చేస్తుండగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆపరేషన్లు తెలంగాణ చేతిలో ఉన్నాయి. పెద్దవాగును 2 రాష్ట్రాలు కలిసి నిర్వహిస్తున్నాయి. కానీ ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి రిపేర్లు, మెయింటెనెన్స్ వ్యవహారాల్లో ఏపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం. తీర్పు అమలు చేయాలంటే ఈ ఉత్తర్వులు ఆర్టికల్ 341ను సవరించాలి అంటున్న కంచె ఐలయ్య. బీజేపీ అధికారంలోకి ఉన్న రాష్ట్రాల్లో వర్గీకరణపై సైలెంట్గా ఉందని వాక్య. ఎస్సీ వర్గీకరణపై జడ్జిమెంట్పై రౌండ్ టేబుల్ మీటింగ్. పలు సలహాలు, సూచనలు ఇచ్చిన మేధావులు. టీచర్ల మ్యూచువల్ డీల్స్ 100 కోట్లు. కోరుకున్న చోట ట్రాన్స్ఫర్స్ కోసం ఉపాధ్యాయుల మధ్య దందా. అందిన కాడికి రాబట్టుకుంటున్న కొందరు రిటైర్డ్ కాబోయే టీచర్లు. హైదరాబాద్ శివార్లలో పోస్టింగుకు 50 లక్షల వరకు డిమాండ్. జిల్లా కేంద్రాల్లో పోస్టుకు 20 లక్షల నుంచి 30 లక్షలు, కనీసం 15 లక్షలు ఇస్తేనే మొదటి అండర్టేకింగ్ లెటర్. పరస్పర బదిలీలకు ఇటీవలే సర్కారు పచ్చజెండా. విచారణ జరిపితే బయటపడనున్న దందాల భాగోతం. కోరుకున్న పోస్టింగ్ కోసం కొందరు టీచర్లు లక్షలు పోస్తున్నారు. హైదరాబాద్కు దగ్గరగా వచ్చేందుకు ఎంత పెట్టడానికైనా రెడీ అయ్యారు. దీంతో వందల సంఖ్యలో మ్యూచువల్ డీల్స్ కుదిరాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దంద విలువ 100 కోట్లు పైమాటే. గత 10 ఏళ్లుగా బదిలీలు సరిగా లేకపోవడం,
317 జీవోతో భార్యాభర్తలు చెట్టుకొకరు పుట్టకొకరు కావడంతో సొంత ప్రాంతాలకు వచ్చేందుకు కొందరు ఉపాధ్యాయులు ఎంత డబ్బైనా ఖర్చు చేసేందుకు వెనకాడడం లేదు అంటూ ఒక న్యూస్. ఇండ్లు లేని కుటుంబాల 30 లక్షలు. రాష్ట్రంలో ఇండ్లు లేని కుటుంబాల లెక్క తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 30,29,515 కుటుంబాలకు నివాసం ఉండడానికి ఇండ్లు లేవని ప్రభుత్వం గుర్తించింది. అంటే ప్రతి జిల్లాలో యావరేజ్గా 90,000 కుటుంబాలకు ఇండ్లు లేవు. ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన అప్లికేషన్లను వడపోసిన తర్వాత ఈ లెక్క తేలింది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చామని చెప్పుకున్నప్పటికీ లక్షల్లో అర్హులకు అవి అందలేదని ఈ లెక్కలతో స్పష్టం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం గత ఏడాది అప్లికేషన్ తీసుకుంది. ఇందులో 80 లక్షలకు పైగా మంది తమకు ఇండ్లు లేవని వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రత్యేక యాప్ను రెడీ చేసిన ప్రభుత్వం ఆ డేటా మొత్తాన్ని క్షేత్రస్థాయిలో సర్వే చేసి విశ్లేషిస్తుంది. నిజంగా ఇండ్లు లేని వారికి పేదలకై ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా చేపట్టిన సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా 30.29 లక్షల కుటుంబాలకు ఇండ్లు లేవని వెల్లడైంది. ఇందులో కొందరు గుడిసెల్లో మట్టి గోడల ఇంటిలో నివాసం ఉంటున్న పేదలు కూడా ఉన్నట్లు ప్రభుత్వానికి అధికారులు నివేదికలు అందజేశారు. ప్రతి జిల్లాలో యావరేజ్గా 90,000 ఫ్యామిలీలకు ఇండ్లు లేవు. సొంత జాగా కూడా లేనోళ్ళు 11.60 లక్షలు. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కుటుంబాలు ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో వెల్లడి. సర్కారుకు చేరిన లెక్కలు. 50 గ్రామక్య సంఘాలకు సోలార్ ప్లాంట్లు. ఒక్కోటి 4 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు. ప్రతి సంఘానికి 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం. ఉత్పత్తికి 3 కోట్ల ఖర్చు. సంఘాలకు బ్యాంకు రుణాలు. ప్రభుత్వ దేవాదాయ శాఖ, అటవీ శాఖ భూముల్లో ఏర్పాటుకు యోచన. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు వారి ఆర్థిక ప్రగతికి బాటలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా తొలి విడతలో 50 గ్రామక్య సంఘాలకు సోలార్ ప్లాంట్ కేటాయించేందుకు కసరత్తు జరుగుతుంది. ఒక్కొక్క గ్రామక్య సంఘం 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. 1 మెగావాట్ ఉత్పత్తి చేయడానికి 3 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో ఒక్కో ప్లాంట్ ఏర్పాటు చేసేలా స్థల సేకరణ చేస్తున్న గ్రామక్య సంఘాలకు శ్రీనిధి ద్వారా బ్యాంకు సంబంధించిన విధి విధానాలు అందుబాటులోకి ఉంచనుంది. రాహుల్ గాంధీ ఒక్కసారి తెలంగాణకు రండి అంటూ విజ్ఞప్తి చేస్తున్న కేటీఆర్. న్యాయం కావాలని రైతులు అడుగుతున్నారు, వినండి అంటున్న కేటీఆర్. న్యాయం కావాలని రైతులు అడుగుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఒక్కసారి తెలంగాణకు వచ్చి వారి మాటలు వినాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో రైతులకు ఎంత నష్టం జరుగుతున్నదో చూడాలన్నారు. బ్యాంకులో సూసైడ్ చేసుకున్న ఆదిలాబాద్ రైతు జాదవ్ దేవరావు వీడియోను ఆదివారం ఎక్స్లో కేటీఆర్ పోస్టు చేసి రాహుల్ గాంధీకి ట్యాగ్ చేశారు. బ్యాంకులోనే రైతు ఆత్మహత్య చేసుకోవడం గుండెను పిండేస్తుందన్నారు. ఇది పట్టపగలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యేనని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఆ రైతన్న ప్రాణాలు తీసుకున్నాడన్నారు. దీంతో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన భార్య, కుమారుడు అనాథలుగా మిగిలారని చెప్పారు. కనీసం 40% రైతులకు కూడా 2 లక్షల రుణమాఫీ కాలేదని చెప్పేందుకు ఈ వీడియోనే సాక్ష్యమని పేర్కొన్నారు. మీరు ఇస్తామన్న రైతు భరోసా కూడా బూటకమన్నారు. ఈ నేపథ్యంలో న్యాయం కావాలంటూ తెలంగాణ రైతులు అడుగుతున్నారని, వారి మాటలను ఒక్కసారి వినడానికి రాహుల్ గాంధీ తెలంగాణకు రావాలని కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అర్హులందరికీ ఇండ్లు ఇస్తాం అంటున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హౌసింగ్ శాఖను పునరుద్ధరిస్తాం అంటున్న మంత్రి పొంగులేటి. ఇందిరమ్మ స్కీమును సక్సెస్ చేయాలని అధికారులకు ఆదేశం. కూడు గూడు గుడ్డ కోసం గరీబీ హఠావో నినాదంతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేదల గుండెల్లో కొలువయ్యారని, అలాంటి ఇందిరమ్మ పాలనలో అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమును విజయవంతం చేయాలని అధికారులు, ఇంజనీర్లను, ఉద్యోగులను మంత్రి ఆదేశించారు. ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్లో హౌసింగ్ కార్పొరేషన్ అసిస్టెంట్ ఇంజనీర్స్ వర్క్ ఇన్స్పెక్టర్ న్యూ ఇయర్ డైరీని మంత్రి ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ, అసెంబ్లీలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఏటా అర్హులైన పేదలకు దశల వారీగా ఇండ్లు ఇస్తామని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో లక్షల మందికి ఇండ్లు ఇచ్చిన హౌసింగ్ శాఖను గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసి R&Bలో విలీనం చేసిందన్నారు. త్వరలో ఈ శాఖను పునరుద్ధరిస్తామని చెప్పారు. ఇతర శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులను మాతృశాఖకు తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. 326 మంది ఉద్యోగులను తిరిగి నియమించడం ద్వారా హౌసింగ్ కార్పొరేషన్ బలోపేతం చేశామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవారి జీవితంలో వెలుగులు నింపేందుకు ఈ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు.
రేషన్ కార్డులపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు, అర్హులందరికీ ప్రభుత్వ కార్డులు ఇస్తుంది అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రేషన్ కార్డుల పంపిణీపై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఒక సమావేశంలో వెల్లడించారు. కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 40 లక్షల మంది పేదలకు లబ్ధి జరిగేలాగా మంజూరు అంటున్న ఉత్తమ్. ప్రస్తుతం ఉన్న వాటిని రద్దు చేయబోమని వెల్లడి. రేషన్ కార్డుల జారీపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెల్ల రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తుందని అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి కేవలం 40,000 తెల్ల రేషన్ కార్డులే ఇచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. తాము కొత్తగా 40 లక్షల మందికి లబ్ధి చేకూరేలాగా రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యం అంటున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తాం అంటున్న కిషన్ రెడ్డి. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతి అక్రమాలు దోపిడీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలే కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో పర్యటించే నైతిక హక్కు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీకి లేదన్నారు. 6 గ్యారంటీలు అమలు చేసిన తర్వాతే ఆయన తెలంగాణలో అడుగు పెట్టాలన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో హైదరాబాద్ సిటీలోని వివిధ పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కాంగ్రెస్ పాలన సాగుతున్నదని, అందుకే బీజేపీని ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 8 పార్లమెంటు స్థానాలు ఇచ్చారు. 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నాం. ఇప్పటిదాకా ఏ ఒక్క కేంద్ర మంత్రి ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణలు రాలేవు. రాజ్యాంగంతో పాటు అంబేద్కర్ను అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని మాజీ ప్రధాని పివిని కూడా అవమానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏడాది పాలనలో 402 మంది రైతుల ఆత్మహత్య అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు. ఇంత జరుగుతున్న సర్కారు స్పందించడం లేదు అంటున్న హరీష్. రుణమాఫీ చేసి ఆదుకోవాలని డిమాండ్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 402 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బ్యాంకులోనే ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరొక ముందే మళ్ళీ అదే జిల్లాలో రాథోడ్ గోకుల్ అనే రైతు సూసైడ్ చేసుకున్నాడని తెలిపారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదని ఆదివారం ఒక ప్రకటనలో హరీష్ రావు విమర్శించారు. రుణమాఫీ పూర్తి చేశామని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డికి రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని మండిపడ్డారు. రుణమాఫీ జరగడం లేదని ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో నిరసన చేస్తున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసనలు ఆందోళనలు చేయొద్దంటూ పోలీస్ యాక్ట్ ప్రయోగించారు. రుణమాఫీ జరగక రైతులు కలెక్టరేట్లు, వ్యవసాయ ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఉన్న భూములు కుదవపెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు. వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని హరీష్ రావు అన్నారు. పేదలకు రేషన్ కార్డులు అందకుండా చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినాం. అప్పుడు సర్కార్ దిగొచ్చి దరఖాస్తులు నిరంతర ప్రక్రియ అని ప్రకటించింది. ఇది బీఆర్ఎస్ విజయం. ఆరోగ్యశ్రీకి సంబంధించిన పెండింగ్ బకాయిలను విడుదల చేయకపోవడంతో రాష్ట్రమంతటా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. వెంటనే నెట్వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ను తీర్చి సమస్యలు పరిష్కరించాలి. ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చూడాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఒక పసుపు బోర్డుతోనే అన్ని సమస్యలు తీరిపోవు అంటూ విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ కవిత. క్వింటాళ్లకు 15,000 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్సీ కవిత. సంక్రాంతి గిఫ్ట్గా పసుపు బోర్డు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే దానిని బీజేపీ కార్యక్రమంగా నిర్వహించడాన్ని ఆక్షేపిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రోటోకాల్ను పక్కన పెట్టి జిల్లాకు చెందిన 2 బీజేపీ ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ సమక్షంలో బోర్డును ప్రారంభించడం కరెక్ట్ కాదన్నారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలందరినీ పిలవాల్సిందన్నారు. ఆదివారం నిజామాబాద్లో బీఆర్ఎస్ ఆఫీసులో మీడియాతో కవిత మాట్లాడుతూ ఒక్క పసుపు బోర్డు ఏర్పాటుతో అన్నీ మారిపోవు అన్నారు. విదేశాల నుంచి పసుపు దిగుమతిని తగ్గించుకోవాలని, అవసరమైతే పూర్తిగా రద్దు చేసుకోవాలన్నారు. క్వింటాల్ పసుపునకు 15,000 గిట్టుబాటు ధర ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత పసుపు బోర్డు కోసం అలుపెరగని పోరాటం చేశానని కవిత చెప్పారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని కలవడమే కాకుండా
పార్లమెంట్లో అనేకసార్లు ఈ అంశంపై మాట్లాడి ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టానని కవిత పేర్కొన్నారు. ఆ టైంలో ఇప్పటి ఎంపీ అరవింద్ పాలిటిక్స్లోనే లేరని చెప్పారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికైన 5 రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తానని అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చి స్పేస్ బోర్డుతో సర్దుకోమని చెప్పారు. పసుపు బోర్డు కంటే స్పేస్ బోర్డే ఎక్కువ అన్నట్లు మాట్లాడారు. మరిప్పుడు పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. అర్హులకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటున్న మంత్రి సీతక్క, గ్రామ సభల్లోనే లబ్ధిదారుల ఎంపిక స్కీమ్పై కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని ఫైర్. భూమి లేని ఉపాధి కూలీలకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఆర్థిక సహాయం చేయనున్నట్లు మంత్రి సీతక్క చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఉపాధి కూలీలకు 2 విడతల్లో ఏడాదికి 12,000 ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆత్మీయ భరోసా పథకంపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆదివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై యావత్ దేశం ఆసక్తి చూపుతుందని, అయితే రాష్ట్రంలో కొన్ని రాజకీయ శక్తులు ఈ పథకంపై అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సీతక్క మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కూలీలకు నయా పైసా ఇవ్వని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు వారిపై కపట ప్రేమ నటిస్తుందని సీతక్క విమర్శించారు. 500 కోట్ల ఆస్తున్న వారికి రైతు బంధు ఇచ్చి రెక్కల కష్టం తప్ప ఎలాంటి ఆస్తి పాసు లేని కూలీలను గత సర్కారు పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు కూలీలకు ఆర్థిక చేయూతను అందిస్తుంటే చూసి ఓర్వలేక అక్కసు వెళ్ళగక్కుతుందని మంత్రి సీతక్క బీఆర్ఎస్ వారిపై విమర్శలు చేశారు. ఆ ముగ్గురి వేళ్ళు ఆయనపైనే అంటూ ఒక న్యూస్. కేటీఆర్ను మళ్ళీ విచారించేందుకు రంగం సిద్ధం. 1-2 రోజుల్లో అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు. స్టేట్మెంట్ల ఆధారంగానే క్రాస్ క్వశ్చనింగ్. ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని మరొకసారి ప్రశ్నించేందుకు ఏసీబీ షెడ్యూల్ ఖరారు చేసుకుంది. 2 రోజుల వ్యవధిలో ముగ్గురిని విచారించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు విచారణకు హాజరు కావాలని మరొక 2 రోజుల్లో నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఇచ్చిన స్టేట్మెంట్లు, ఏసీబీ సేకరించిన ఆధారాలతో క్రాస్ క్వశ్చనింగ్ చేయనున్నట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీలపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో స్పాన్సర్స్గా వ్యవహరించిన ఎస్ నెక్స్ట్ జన్ ఎండి చలమల శెట్టి అనిల్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్లను ఇప్పటికే పరిశీలించారు. రేస్ నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, రేస్ నుంచి తప్పుకోవడం, అందుకు దారితీసిన పరిస్థితుల పూర్తి సమాచారం అనిల్ కుమార్ నుంచి సేకరించారు. అనిల్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్, గతంలో సేకరించిన పత్రాల ఆధారంగా మరొకసారి కేటీఆర్ను ప్రశ్నించేందుకు ఏసీబీ సన్నద్ధం అవుతుంది. కాగా కేటీఆర్ ఆదేశాల మేరకే తాము విధులు నిర్వహించామని ఏసీబీ విచారణ సందర్భంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి తమ స్టేట్మెంట్లలో పేర్కొన్నారు. మంత్రిగా తానే ఆదేశాలు జారీ చేశానని, నిధుల చెల్లింపులో నిబంధనలు పాటించడం అన్నది అధికారులకు సంబంధించిన అంశమని కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన విషయం మనకు తెలిసిందే. మల్లన్న జాతరకు పోటెత్తిన భక్తులు. వైభవంగా పట్నం వారం, పట్నాలు, బోనాలు సమర్పించి మొక్కులు. నేడు పెద్దపట్నం అగ్నిగుండాల కార్యక్రమం. సిద్దిపేట జిల్లా కోమరవెల్లిలోని ప్రముఖ మల్లన్న పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మల్లన్న మహాజాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంక్రాంతి తర్వాత మొదటి ఆదివారంను పట్నం వారంగా వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్తో పాటు సమీప జిల్లాల నుంచి లక్షల మందికి పైగా భక్తులు ఈ వేడుకకు తరలివచ్చారు. ఆదివారం వేకువజాము నుంచే మల్లన్న స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. గంగిరేని చెట్టుకు ముడుపులు కట్టి స్వామివారికి ఓడిబియ్యం పోసి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు. పట్నం వారం సందర్భంగా స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది బోనాన్ని భక్తులు సమర్పించుకున్నారు. బోనం వండి ఆ బోనం పాత్రలను పసుపు, కుంకుమ, బియ్యం పిండితో అలంకరించిన డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని స్వామికి సమర్పించారు. ఈ జాతరలో చిత్రంలో చూడొచ్చు, కోమరవేలి మల్లన్న క్షేత్రానికి తరలివచ్చిన భక్తులు. అరేబియా సముద్రంలో 7 గంటల్లో 18 కిలోమీటర్ల స్విమ్మింగ్. హైదరాబాద్కు చెందిన తల్లి కొడుకుల సరికొత్త రికార్డు. అరేబియా సముద్రంలో 7 గంటల్లో 18 కిలోమీటర్ల స్విమ్మింగ్ పూర్తి చేసి హైదరాబాద్కు చెందిన తల్లి కొడుకులు సరికొత్త రికార్డు సృష్టించారు. స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర ఒలింపిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఓపెన్ వాటర్ స్విమ్మింగ్లో గంధం క్వీనీ విక్టోరియా, ఆమె కుమారుడు స్టీఫెన్ కుమార్ పాల్గొన్నారు. తల్లి కొడుకులిద్దరూ మాడ్వా జెట్ నుంచి ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా వరకు ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేశారు. అరేబియా మహాసముద్రం మాండ్వా జెట్ వద్ద ఉదయం
7:36 ఈ ఇద్దరు ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ ప్రారంభించారు. సుమారు 7 గంటలు ఏకధాటిగా ఇది మధ్యాహ్నం 2:30 గంటలకు ముంబై గేట్వే ఆఫ్ ఇండియాకు చేరుకున్నారు. అరేబియా సముద్రంలో 18 కిలోమీటర్ల దూరాన్ని ఈ ఇద్దరు 7 గంటల 1 నిమిషంలో పూర్తి చేశారు. మహారాష్ట్ర అమెచ్యూర్ అక్వాటిక్ అసోసియేషన్ అబ్జర్వర్ శైలేష్ సింగ్, పైలట్ గైడ్ సుబుద్ సులే దీనిని పర్యవేక్షించారు. తల్లి కొడుకు కలిసి ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేయడం దేశంలోనే తొలిసారి. అమెరికాలో టిక్ టాక్ క్లోజ్. ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ టిక్ టాక్ సేవలను అమెరికాలో క్లోజ్ చేశారు. అమెరికా తీసుకొచ్చిన నిషేధ చట్టం అమల్లోకి రావడంతో శనివారం రాత్రి నుంచి తమ సేవలను షట్ డౌన్ చేసినట్లు టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ ప్రకటించింది. యాజర్లు యాప్ ఓపెన్ చేయగానే దురదృష్టవశాత్తు యుఎస్లో టిక్ టాక్ను నిషేధించే చట్టం జనవరి 19 నుంచి అమలులోకి వచ్చింది. కనుక ప్రస్తుతానికి మీరు టిక్ టాక్ను ఉపయోగించలేరు అనే సందేశం స్క్రీన్పై చూపిస్తుంది. జాతీయ భావాన్ని పెంచడమే లోక్ మంథన్ ఉద్దేశం. సక్సెస్ మీట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. జాతీయ స్థాయి మహాసభలు హైదరాబాద్లో జరగడం మనకు గర్వకారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అబిడ్స్ స్టాన్లీ కాలేజీలో ఆదివారం జరిగిన లోక్ మంథన్ భాగ్యనగర్ 2024 సక్సెస్ మీట్లో ఆయన పాల్గొని అడవుల్లో జీవించే వారి జీవన విధానాలు, వారి హక్కులను కాపాడడం, విద్యార్థుల్లో జాతీయ భావాన్ని పెంపొందించి మన సంస్కృతిని, సాంప్రదాయాలను రక్షించడంలో లోక్ మంథన్ ముఖ్య ఉద్దేశం అన్నారు. లోక్ మంథన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఎగ్జిబిషన్లో నగరంలోని వివిధ విద్యా సంస్థలకు చెందిన 3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సహకరించిన వివిధ కాలేజీలు, పాఠశాల యాజమాన్యాలకు కిషన్ రెడ్డి సన్మానించారు. త్వరలో పాడ్ కార్లు. బ్యాటరీ లేదా విద్యుత్తుతో పాడ్ కారు పనిచేస్తుంది. ఒక పాడ్ కారులో 6 నుంచి 8 మంది ప్రయాణించవచ్చు. డ్రైవర్లు ఉండరు. ప్రయాణికులు టచ్ ప్యాడ్ల మీద తమ గమ్యస్థానాన్ని ఎంచుకోవచ్చు. ఈ కారు వేగం గంటకు 40 కిలోమీటర్ల స్పీడు. ప్రస్తుతం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మధ్య పాడ్ కార్ కారిడార్ వ్యవస్థ నిర్మితమవుతుంది. 2 ఎలివేటెడ్ కారిడార్లలో 14.8 కిలోమీటర్ల ఏర్పాటు, 1480 కోట్ల రూపాయల అంచనా వ్యయం. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ జామ్కు చెక్. రోజు 1,00,000 మంది ప్రయాణం. హైదరాబాద్ మెట్రో రైలు ప్రణాళిక డిపిఆర్ సిద్ధం. త్వరలో సర్కారుకు అందజేత. హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ సత్తాను తలపించే వేగం. ఈ పరిస్థితికి మెట్రో రైలు కొంతవరకు చెక్ పెట్టినా ఐటీ కారిడార్లో మెట్రో స్టేషన్ నుంచి కార్యాలయాలకు చేరుకోవడం గగనంగా మారే పరిస్థితి. మెట్రో స్టేషన్ నుంచి నేరుగా కార్యాలయాలకు, బహుళజాతి సంస్థల్లో విధులకు, బహుళ అంతస్తుల భవనాలకు ప్రత్యేక మార్గాల్లో నేరుగా వెళ్ళగలిగితే ఎలా ఉంటుంది? అచ్చంగా ఇలాంటి వ్యవస్థనే నగరంలో అందుబాటుకు తీసుకురావాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ హెచ్ఎంఆర్ఎల్ సంకల్పించింది. పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ పిఆర్టీ లేదా ఫాడ్ ట్యాక్సీ పేరుతో కొత్త రవాణా వ్యవస్థను పరిచయం చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవస్థలో భాగంగా ఫాడ్ కార్ లేదా ఫాడ్ ట్యాక్సీలను పరిచయం చేసి ప్రత్యేక కారిడార్లో వాటిని నడిపేందుకు 1480 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా లేదా ఫిబ్రవరి మొదటి వారంలో డిపిఆర్ను ప్రభుత్వానికి సమర్పించి అనుమతులు, నిధులు కోరనున్నట్లు తెలుస్తుంది. 2వ దశ మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తయ్యేలోగా 2029 లక్ష్యంగా పాడ్కార్లను ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తుంది. భిన్నత్వంలో ఏకత్వానికి కుంభమేళా ప్రతీక అంటున్న ప్రధానమంత్రి మోదీ. అందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చింది మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ. ప్రయాగ్రాజ్లో ప్రారంభమైన మహాకుంభమేళా భిన్నత్వంలో ఏకత్వానికి అని ప్రధాని మోదీ అన్నారు. సమానత్వం, సామరస్యత, అసాధారణ సంఘం అయిన ఈ కార్యక్రమం అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చిందని చెప్పారు. ప్రపంచ దేశాల ప్రజలు ఇక్కడకు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారని తెలిపారు. ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్లో ప్రధాని ప్రసంగిస్తారు. అయితే ఈసారి 4వ ఆదివారం గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో 3వ ఆదివారమే ఆయన ఈ కార్యక్రమం 118వ ఎపిసోడ్లో ప్రసంగించారు. వేల ఏళ్లుగా కొనసాగుతున్న కుంభమేళాలో ఎక్కడ ధనిక పేద తారతమ్యం, కులాల పేరుతో వివక్షకు తావులేదని చెప్పారు. ఇటువంటి కుంభమేళాలు ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఒకేలా ఉన్నాయన్నారు. ప్రయాగరాజ్, ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్లో కుంభమేళాలు నిర్వహిస్తుంటే మరొక వైపు దక్షిణంలో గోదావరి, కృష్ణ, నర్మదా, కావేరీ నదులకు పుష్కరాలు నిర్వహిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఫోన్ టాపింగ్ కేసులోని ప్రభాకర్ రావుపై మరొక అస్త్రం. అమెరికా నుంచి రప్పించేందుకు ఎక్స్ట్రాడిషన్ ప్రయోగం.
మరొక నిందితుడు శ్రవణ్ రావు పైన కూడా నేరస్తుల అప్పగింత ఒప్పందం అమలు చేయించే దిశగా కసరత్తు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ ఓఎస్డి టి ప్రభాకర్ రావుతో పాటు మరొక ముఖ్య నిందితుడు అరువుల శ్రావణ్ రావును పట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాల్లో హైదరాబాద్ పోలీసులు నిమగ్నమయ్యారు. తాజాగా ఎక్స్ట్రాడిషనల్ నేరస్తుల అప్పగింత అస్త్రం ప్రయోగిస్తున్నారు. అమెరికాలో తలదాచుకున్న ఆ ఇద్దరిని అప్పగించాలంటూ ఆ దేశానికి సమాచారం ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు. కరడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో అమెరికాతో భారత్కు ఒప్పందం ఉన్న నేపథ్యంలో తాజా ప్రక్రియ శ్రీకారం చుట్టారు. సిఐడి ద్వారా కేంద్ర హోంశాఖకు నివేదిక పంపించారు. అక్కడి నుంచి విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వానికి ఆ నివేదిక వెళ్లాల్సి ఉంటుంది. అమెరికా ప్రభుత్వం దానిని పరిగణలోకి తీసుకుంటే నిందితులిద్దరిని భారత్కు అప్పగించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ కొంత సమయం పట్టనున్నా నిందితులను హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు గల ఏ అవకాశాన్ని వదులుకోవద్దనే ఉద్దేశంతో పోలీసులు ఈ దిశగా కసరత్తు చేపట్టినట్టు తెలుస్తుంది. అమెరికాలో అక్రమ వలసదారుగా శ్రవణ్ రావు భారత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్కు పాల్పడినట్టు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 2023 మార్చి 10న ఈ కేసు నమోదు అయింది. జనవరి 19న నార్సింగ్లోని ఓం కన్వెన్షన్లో తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సంక్రాంతి సమ్మేళన వేడుకల్లో కామినేని శ్రీనివాస్, కూచిపట్ల ఆనంద్, విశ్వాంచి మహారాజ్, మురళీధర్ రావు గారు, ఎన్ ఇంద్రసేనారెడ్డి గవర్నర్, సినీ హీరో రాజేంద్ర ప్రసాద్, మండలి బుద్ధప్రసాద్, ఎల్వి గంగాధర శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. మనం ఈ చిత్రంలో చూడొచ్చు. పిల్లలకు మాతృభాష గొప్పదనం వివరించడం తల్లిదండ్రుల బాధ్యత అంటున్న త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి. ఘనంగా తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం. పిల్లలకు మాతృభాష గొప్పదనం గురించి అర్థమయ్యేలాగా చెప్పడం తల్లిదండ్రుల బాధ్యత అని త్రిపుర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. పరభాషలు ఎన్ని నేర్చుకున్నా తెలుగులోనే మాట్లాడాలని సూచించారు. తెలుగు సంగమం వ్యవస్థాపకుడు మురళీధర్ రావు గారి ఆధ్వర్యంలో ఆదివారం రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో నిర్వహించిన సంక్రాంతి సమ్మేళనం 2025కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలుగు సంస్కృతి, భాషా మాధుర్యం, విశిష్టతలను రాబోయే తరాలకు తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ స్వస్థలాలకు దూరంగా స్థిరపడిన వారు సంక్రాంతి రోజున వారి వారి గ్రామాలకు చేరుకోవడం, పండుగను సంతోషంగా బంధువులు స్నేహితులతో చేసుకోవడం ఆనందదాయకమన్నారు. ఏపీలోని ఆవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తమిళనాడు తరహాలో తెలుగువారు కూడా మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వడంలో నిబద్ధత చాటాలన్నారు. సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తన సినీ ప్రయాణంలో తెలుగు భాష ఒక మూల స్తంభంగా నిలిచిందన్నారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ కూచిబొట్ల ఆనంద్ మాట్లాడుతూ ఆహార్యం కలిపితేనే తెలుగుదనమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, భగవద్గీత ఫౌండేషన్ స్థాపకులు డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి, ఏలూరు జిల్లా కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, భగవాన్ విశ్వయోగి, విశ్వాంజీ మహారాజ్ తదితరులు మాట్లాడారు. అనంతరం వివిధ రంగాలకు చెందిన వారిని శ్రీ మురళీధర్ రావు గారు వారిని ఘనంగా సన్మానించారు. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.